మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లదారులకు కొత్త రూల్స్ పెట్టారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన హామీ మేరకు బెల్ట్ షాపులు లేకుండా చేసిన ఎమ్మెల్యే తాజాగా కొత్తగా లిక్కర్ షాపులు తీసుకునేవారు తన సూచనలు పాటించాలని కోరారు. ఊరి బయట ఉండే వైన్ షాపుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే విక్రయించాలని తెలిపారు. వేరే ప్రాంతం వాళ్ళు మునుగోడులో టెండర్ వేయవద్దన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా యువత మద్యానికి బానిసలు కాకుండా ఉండాలనే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. రైట్గా మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్లదారులకు అయితే కొత్త రూల్స్ పెట్టారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, మద్యం పాలసీ పైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎక్సైజ్ పాలసీని సమీక్షించుకోవాలి ప్రభుత్వం అనేది కూడా ఆయన వాదనగా వినబడుతుంది. ఎందుకంటే విస్తృతంగా గతంలో మునుగోడు నియోజకవర్గంలో పర్యటించాను. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో యువత మద్యం సేవించిన వాళ్ళని కూడా చూశాను. మద్యం తాగడం తప్పు కాదు, కానీ అదే పనిగా మార్నింగ్ నుంచి నైట్ వరకు మద్యం సేవించడం అనేది తప్పు అనేది కూడా రాజగోపాల్ రెడ్డి వాదన కనబడుతుంది. అందులో భాగంగానే ఎవరైతే మునుగోడులో వైన్స్ టెండర్లు దక్కించుకుంటారో వాళ్లకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలు, సలహాలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మద్యం పాలసీ పెట్టిందో ఎట్టి పరిస్థితుల్లో కూడా మునుగోడులో ఆ మద్యం పాలసీని నేను నడవనివ్వను, నా పదవులు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, నాకు ప్రజలే ముఖ్యం అంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో మద్యం టెండర్లు దక్కించుకున్న వాళ్ళకి కొన్ని సూచనలు, సలహాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు. ఎవరైతే మద్యం టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇండ్ల మధ్యలో వైన్ షాపులు పెట్టకూడదు, ఊరుకు బయట వైన్ షాపులు పెట్టాలి. ఆ వైన్ షాప్లో కూడా
సిట్టింగ్ ఉండకూడదు. అంతేకాకుండా ఆ వైన్ షాపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉండాలి. ముఖ్యంగా బెల్ట్ షాపులకు అమ్మకూడదు మద్యాన్ని. అంతేకాకుండా సిండికేట్ కాకూడదు, నకిలీ మద్యం అమ్మకూడదు. ఇలాంటి నిబంధనలు ఖచ్చితంగా మునుగోడులో అమలవుతాయి. మునుగోడు ప్రజల ఆరోగ్య దృష్ట్యా, మునుగోడుల ప్రజల ఆర్థిక స్వావలంబన దృష్ట్యా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నానని కూడా చెప్పారు. అంతేకాకుండా మునుగోడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి కూడా మునుగోడులో టెండర్ దక్కించుకున్న వాళ్లకు పై షరతులు అన్నీ కూడా వర్తిస్తాయి. 4 గంటల నుంచి 9 గంటల వరకే మద్యం షాపు నడపాలే, సిట్టింగ్ ఉండకూడదు, అదేవిధంగా నకిలీ మద్యం అమ్మకూడదు, బెల్ట్ షాపులను ప్రోత్సహించకూడదు. ఇవన్నీ కూడా నిబంధనలు వర్తిస్తాయనేది కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా విజ్ఞాపన పత్రం అందజేశారు. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా సంచలనమైన అంశంగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి బెల్ట్ షాపులు ఎక్కడైతే మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాయో ఆ బెల్ట్ షాపులు మూయించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా యువత ఎవ్వరు కూడా మద్యపానానికి బానిస కాకూడదు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. అంతేకాకుండా మద్యం పట్ల తాగిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది యంగ్ అంటే యువ వయసులోనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క మద్యపానాన్ని ఈ రకంగా అమలు చేస్తేనే బాగుంటుంది. మునుగోడులో మాత్రం విచ్చలవిడిగా మద్యముకు ఎక్సైజ్ పాలసీకి నేను ప్రోత్సహించను, ప్రభుత్వం దగ్గరికి పోతాను. ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క మద్యం పాలసీ పైన సమీక్షించుకోవాలని కోరుతాను. ఎవరు చెప్పినా ఏం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో నా నియోజకవర్గంలో నడవదు. అంతేకాకుండా నా పదవులు పైన పర్వాలేదు కానీ నాకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అనే విధంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎక్సైజ్ పాలసీ ఇప్పుడు ప్రభుత్వం వేస్తుంది, చాలామంది టెండర్లు వేస్తున్నారు. అంతేకాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరు కూడా బయట ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మునుగోడులో టెండర్లు వేయొద్దు అనేది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మరి మునుగోడులో ఈ యొక్క మద్యం ఈ వైన్ షాపులు ఒక టైమింగ్ ప్రకారమే నడపాలనేది కూడా ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వము రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతుందా, లేకపోతే ఈ యొక్క మునుగోడులో టెండర్ వేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఆ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కానీ నల్గొండ ప్రజలు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజల ఆరోగ్య దృష్ట్యా, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన దృష్ట్యా, మహిళా సాధికారిత దృష్ట్యానే ఇదంతా చెప్తున్నారు తప్ప ఇందులో వేరే అర్థం లేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి మునుగోడులో ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ టైమింగ్ ప్రకారమే నడవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాస్త ఇంట్రెస్టింగ్గానే మారింది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారని కిషన్జీ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ని గెలిపిస్తారా, కాంగ్రెస్ని గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో జనం క్వశ్చన్ చేస్తున్నారని కామెంట్ చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్ ఓవైసీ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టడం లేదు కిషన్జీ? ఓవైసీ మీకు మంచి స్నేహితుడు కదా, అసదుద్దీన్ ఓవైసీని అడగాలన్నారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుందన్న రాజాసింగ్ మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ కిషన్ రెడ్డిని హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్లీ ముఖమేలా చూపెడతారని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గం డివిజన్ను వేలెత్తి చూపే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు. ఇవాళ మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంను చాలామంది వేలెత్తి చూపుతున్నారు తెలుసా అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు కిషన్జీ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ని గెలిపిస్తారా, కాంగ్రెస్ను గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో జనం క్వశ్చన్ చేస్తున్నారని కామెంట్ చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్లో ఓవైసీ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టడం లేదు కిషన్జీ? ఓవైసీ మీకు మంచి స్నేహితుడు కదా, అసదుద్దీన్ ఓవైసీని అడగాలన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుందన్న రాజాసింగ్ మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ కిషన్ రెడ్డిని హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్లీ ముఖమేలా చూపెడతారని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గం డివిజన్ను వేలెత్తి చూపే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంను చాలా మంది వేలెత్తి చూపుతున్నారు తెలుసా అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్. తిరుమల చేరుకున్నారు సిఐడి డీజీ. పరకామణిలో అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు సిఐడికి అప్పగించారు. పరకామణిలో చోరీ చేసిన రవి అక్రమ ఆస్తులను టీటీడీకి రాసి లోక్ అదాలత్లో కేసు రాజీ కుదుర్చుకోవడంపై తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల చేరుకున్నారు సిఐడి డీజీ. పరకామణిలో అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు సిఐడికి అప్పగించారు. పరకామణిలో చోరీ చేసిన రవి అక్రమాస్తులను టీటీడీకి రాసి లోక్ అదాలత్లో కేసు రాజీ కుదుర్చుకోవడంపై తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ అండి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి అంశం కీలకంగా మారింది. 2023లో ఈ కేసు నమోదైన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిమాణాల నేపథ్యము లోక్ అదాలత్లో కేసు రాజీ చేయడము, మరోవైపు ఏపీ హైకోర్టు నుంచి సిఐడికి ఆదేశాలు రావడంతో ఇవాళ తిరుమల చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ మొదటి నుంచి కూడా సిఐడి విచారణ కోరుతున్నారు. ఆ తరుణంలో శ్రీవారి ఆలయంలో పరకామణి సంబంధించిన కేసు సంబంధించి డాలర్ కుంభకోణంలో ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రికార్డు స్వాధీనం చేసుకోవాలి ఏపీ హైకోర్టు ఆదేశించిన తరుణంలో ఏపీ హైకోర్టు ఆదేశాలతో డీజీ సిఐడి డీజీ రవిశంకర్ ఆయన బృందం తిరుమల చేరుకుని విచారణ ప్రారంభించింది. ఇప్పటికీ ఈ కేసులో ఎవరెవరు రాజీ చేసుకున్నారు, గతంలో ఎవరు ఈ కేసు సంబంధించి ఏ బేస్లో ఫిర్యాదు చేశారు, ఆ రకంగా తిరుమల వంటంలో ఈ కేసు ఎప్పుడు నమోదైంది, ఆ తర్వాత ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చిన అనే మీద పూర్తిగా దర్యాప్తు చేయబోతున్నారు. ఆ తర్వాత కోర్టు వెలుపల ఆ ఆస్తుకు సంబంధించి టీటీడీకి దారదత్తం చేయడం, ఒక నిందితుని దాతగా మార్చడం, మరోవైపు 100 కోట్లకు సంబంధించి ఆయన ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులు రాసుకోవడం, ఇవన్నీ కూడా కీలక అంశాలుగా మారింది. హైకోర్టు ఆదేశాలతో సిఐడి రంగంలో దిగి విచారణ ప్రారంభించింది. ఎవరు పాత్రదారులు సూత్రాలు అనే విషయాన్ని తేల్చబోతున్నారు. అవి రైట్ సురేష్, థ్యాంక్ యూ. మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాలరావు లేఖ రాశారు. 60 మందితో కలిసి మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల.
మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాలరావు లేఖ రాశారు. 60 మందితో కలిసి మల్లుజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. అనిల్, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలిందనేది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సిపిఐ మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దాని పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి మల్లోజ్ వేణుగోపాల్ అలియాస్ సోను ఈ రోజు మాత్రం మహారాష్ట్రలోని గచ్చిరోలిలో అంటే పోలీసుల ముందు 60 మంది కార్యకర్తలతో కూడా లొంగిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. సెప్టెంబర్ లో సోను ఏదైతే తన ఆయుధాలను వదులుతున్నట్లు చూపిస్తూ కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఇటు ఛత్తీస్గఢ్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్ట్ కార్యకర్తల నుంచి అతనికి మద్దతు కూడా లభించింది అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా ఒకరికొకరు చనిపోవడంతో పాటు అటు అంతర్గత కలహాల నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే పార్టీ అంతర్గత విభేదాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంటే ధోరణితోనే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా అటు సోను చెప్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఏదైతే గచ్చిరోలి పోలీసు ముందు ఈ తనకు సంబంధించినటువంటి తన ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వారితో కూడా ఈ 60 మంది సభ్యులతో కూడా ఇతను లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. ఇక సోనుపై కూడా అనేక రివార్డులు కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే సోను పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కూడా అనేక కీలక ఘటనలో కూడా అతను పాల్పంచుకున్నాడు. ఏదైతే మావోయిస్టు ప్రభావితంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తన ఆధీనంలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ లో కూడా కీలకంగా వ్యవహరించేటువంటి సోను ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అటు ఏదైతే మావోయిస్టు పార్టీ కూడా అంటే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సోను ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ సోదరుడుగా ఉన్నటువంటి కోటేశ్వరరావు కూడా గతంలో కూడా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా అంటే అటు మావోయిస్టులు చనిపోవడం, అదే విధంగా ఇటు మావోయిస్ట్ ఏదైతే కీలక నేతలుగా ఉన్నటువంటి వారంతా కూడా కొంతమంది లొంగిపోవడం కూడా అతన్ని కలిసివేసింది. అక్కడ ఏదైతే మావోయిస్ట్ పార్టీలో ఉండేది అంతర్గత విభేదాలే ఇందుకు కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దేశంలో దాదాపుగా 12 రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావితం ఉంటే ఇప్పుడు అది 6 రాష్ట్రాలకు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా కూడా 2026 మార్చి 31 లోపు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ దేశం మొత్తం కూడా మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని అటు చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు కూడా ముందుకు పయనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే బిఎస్ఎఫ్ జవాన్లు కావచ్చు, ఇటు సిఆర్పిఎఫ్, డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా ఏదైతే ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఈ రాజస్థాన్, ఈ మహారాష్ట్ర ఈ సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే కూంబింగ్లు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం ఇటు మావోయిస్ట్ ఆవాస ప్రాంతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని అంతా కూడా ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా ఇప్పటికే ఈ ఇయర్ లో దాదాపుగా 418 మంది మావోయిస్ట్ కీలక నేతలుగా ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు, కార్యకర్తలు కూడా లొంగిపోవడం కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ కూడా తాను లొంగిపోయినట్లు కూడా ప్రకటించడం, అదే విధంగా అటు గచ్చిరోలి పోలీసుల ముందు కూడా తన సిబ్బంది లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ సోను లొంగిపోవడం మాత్రం ఆ పార్టీకి పెద్ద అగాధంగానైతే మనం చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈవెన్ హైదరాబాద్ I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. I have seen once line telephones. It was ornamental. Never it worked. That is how we used to do lightning call. We used to take 1 week or 10 days or never matured. That was the days. Now, even everybody is having a smartphone. Penetration and use of AI is very high in India. They are using AI, now we have to drive to take next level. With all our things, one is connectivity, digital connectivity. Second is data center and AI, real-time data collection.
and also integration of historical data and global knowledge. It will be a deadly combination. According to me, our Prime Minister has visualized vision Vikasit Bharat 2047. We can achieve well in advance by using all these techniques. We are having strong Prime Minister, is a visionary, not only visionary, he can understand technology. I have seen so many Prime Ministers so far. I have worked with them. I took so much of time to push technologies, but present Prime Minister, he pushes to move forward. That is the... You are, not only you, all of us. If you ask something, you will say, why can't you go improved version of that? That is the speed, and also is very, very proactive. He understands technology. That is the beauty of all these things. Now we are asking, yesterday I met him, we are talking, Google is coming. He is thinking now February global conference in India. Now already he has reached there. Now it is a big challenge for you. Compared to all public policy makers in other countries, India is different, our Prime Minister is different. You have to prepare for that. For all these things, Andhra Pradesh will be the host from now onwards. It is our project, not only Google project. Government of Andhra Pradesh will support all possible ways to make it successful. We are having ambitious plan of 15% growth rate. I am confident there will be a lot of changes, breakthrough changes in all walks of life, either health or agriculture or education or the way we are thinking, everything will change. That is where simple word I am saying now, don't work hard, work smart. That is going to happen. With your entry now, Visakhapatnam, Korean has given good news, $15 billion within 5 years' time. That is a welcome news. Not only that, you have to make, I am having an ambition, one family, one entrepreneur, one family. Earlier I told one IT professional, now I am telling one AI use cases they have to prepare, or every family has to use AI, artificial intelligence, in their walks of life, in all walks of life. It is possible, but ethically and also all security problems you have to take care. But AI as such is not, nobody should oppose. But at the same time, how to protect and how to safeguard ethical values, that is also very important. Thank you. Thank you very much, Chief Minister Naidu. Really appreciate it. Minister Vaishnav, as India is really accelerating the AI journey, especially with the India AI mission, how do you see these global partnerships like the AI hub that we announced with a $15 billion investment? How does that contribute to the infrastructure and the journey that India is on really being a global leader in AI and innovation, especially with the Viksit Bharat vision in 2047? First of all, let me thank you for making this announcement of $15 billion. This digital infrastructure will go a long way in meeting the goals of our India AI mission. So thank you for that. I would also like to thank Honorable Prime Minister for giving us this vision of using technology in every walk of a life. And all of us who grew up in 80s and 90s, we all know Honorable Chief Minister Shri Naiduji's push for technology, his vision for technology and his execution. So both the Prime Minister and Honorable CM, they never get satisfied. Whatever we do, and Lokesh, agree? I agree, sir. Whatever we do, they'll set up totally new standards, and that's the way our country will be built towards the developed nation status. I also would like to thank Honorable Finance Minister for very positive, very strong support in this entire policy for data centers. Without your support, ma'am, it wouldn't have been possible to really reach this level.
This AI hub will be a very important contribution to the AI mission goals in different ways. First, skilling. We all know that AI is fundamentally changing the way the world moves today. Under such circumstances, there is a serious concern among a lot of IT professionals of what their jobs will be, where they would, how their lives will be impacted. So it's very important for all of us, especially the industry, to reskill and upskill our IT professionals in a major way, not at a very small scale, but at a very, very, very major, rapid scale, at a totally different scale and at a totally different pace. I would request Google to help the IT industry in that. I was having a word with Mr. Kurian before coming to this meeting here. AI skilling, reskilling for the IT professionals, please make it a major part of your entire agenda here. The second thing is about the undersea subsea cable. My request is that Andaman is a very strategic location. Singapore is today all choked. Why can't we make Andaman as the next big hub for global internet data transfer? We'll, from the Government of India's perspective, will provide full support for this. Andaman can actually help Google and every other internet-based organization to reach to Southeast Asia, to Australia, to a large part of the world which is today looking at totally new capacity. I'll also make a small little request. Please make a link from Vizag to Sitwe in Myanmar so that we can take the cable up to the northeastern states, because northeastern states require much better connectivity. The current connectivity that we are providing via the railway networks, RailTel network, that requires significant augmentation. And if we can really go via Myanmar to Mizoram, already the railway line up to Sairang is, Mizoram is done, and Honorable Prime Minister has directed us to extend that line all the way to Myanmar border. So, and a highway is already getting constructed from Sitwe. So that is second thing I'll request you. And the third point I'll request is AI services are emerging as a major new category, as Honorable Chief Minister also said. It's emerging as a totally new category of in our economy, in the digital economy. Can we use this facility for developing the talent, developing the employment potential, for developing our youth, for AI services as a totally new category of digital economy? These are the 3 points I'll request. And of course, you have Mr. Kurian just confirmed that a large part of this AI compute facility will be part of the common compute that we have in the AI mission. And we welcome your TPUs to compete with NVIDIA's GPUs. So we really, we would really look forward to you joining the common compute facility. Yeah. Thank you very much, Minister Vaishnav. Yes, the infrastructure around the AI hub, including the subsea cable systems, they're a big part of our vision with India. I'm very committed to working with your team on that. Thomas, can you share a bit more on the importance of today's announcement when it comes to achieving the Viksit Bharat 2047 vision that the Government of India has put out? Really, like from your vantage point, how can this partnership accelerate advances in AI, but more importantly, transforming sector like healthcare, education, agriculture, touching common people's everyday life? It's it's a really important day for us because Google, when we started working on AI back in 2006, 2007, at that time AI was not seen as a mainstream technology. And we had this vision that if you can have computational intelligence, it can really assist people in every sector and in every part of the economy. We've had a teacher in Hyderabad send us a note